అధికారంలో ఎవరు ఉంటే వాళ్లదే రాజ్యం అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. అన్నమయ్య జిల్లా అధికార పార్టీకి చెందిన అగ్రనేతలు అంగన్వాడీ పోస్టులను అంగట్లో సరుకుల అమ్మకానికి పెట్టారు. అర్హత లేకున్నా పక్క జిల్లాలకు చెందిన మహిళలకు పోస్టులను అమ్ముకోవడం ఇప్పుడు సంచలనమైంది. మొదట ఒకరు ₹1,00,000, మరొకరు ₹1,80,000 అమ్ముకున్న సంఘటన అన్నమయ్య జిల్లా సుండిపల్లి మండలం చిన్నగొల్లపల్లిలో జరిగింది. ఒక అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉంది. దానికి సంబంధించి ఉమామహేశ్వరి అప్లై చేసుకునేది. అయితే సంబంధిత అధికారులకు కాస్త సొమ్ము ఇవ్వాలంటూ సుండుపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు కల్లా రెడ్డప్ప శివరాం నాయుడు ₹1,00,000 తీసుకున్నట్టుగా బాధితులు చెబుతున్నారు. అనుకున్న ప్రకారం ₹1,00,000 ఇవ్వగా ఆ తర్వాత తమకు కాకుండా స్థానికత లేని పక్క జిల్లా మహిళకు మొత్తానికి అమ్ముకున్నారని ఆరోపిస్తుంది. చిత్తూరు జిల్లా నాగినేనివారిపల్లి చెందిన వెంకటలక్ష్మి నుంచి అధిక మొత్తం తీసుకుని ఆ పోస్టుని అప్పగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ₹1,00,000 నేను ఇచ్చిన ₹1,80,000 వాళ్ళ దగ్గర శివరాం నాయుడు, రెడ్డప్ప, పల్లా రెడ్డప్ప వీళ్ళు ₹1,80,000 తీసుకొని మళ్ళీ పోయి ఆడికి రాజు దగ్గరికి పోయి నా లెటర్ ముందు రాజు లెటర్ నాది ఉండదు ఆడ ఫస్ట్ వాళ్ళకంటే ముందు నాది ఇచ్చిండాం. మళ్ళీ లేనిపోయి అన్నీ చెప్పి లెటర్ తెచ్చిపెట్టి దాన్ని ఫైల్ పక్కన పెట్టించేసినారు. ఏమని అడిగితే ఈ బుద్ధులు లేదు, వాళ్ళు మీ ఫైల్ పక్కన పెట్టేసినారు, వాళ్ళ ఫైల్ వాళ్ళది తీసుకున్నారు అని చెప్పి ఈ బుద్ధు నాకు ₹1,00,000 రిటర్న్ ఇచ్చినారు. ఇదో ₹1,00,000 కూడా ఇప్పుడే నేను సుండపల్లి నుంచి ఇదో ₹1,00,000 సుండపల్లి నుంచి ఇప్పుడు ఎత్తుకొని వచ్చినాను. నేను ఇదో ₹1,00,000 నేను ఎత్తుకొచ్చిన. పీడీ ₹1,00,000 అడిగింది. ఈ ₹1,00,000 పీడీకి ఇచ్చాను, నాకేమన్నా అయితే మళ్ళీ 20,000 ఇయ్యి అని అడిగినాడు. సరేలే అని చెప్పిన. ఇప్పుడు ₹1,80,000 వచ్చిందని చెప్పి ఈ లెక్క మళ్ళీ రిటర్న్ ఇచ్చినాడు ఈరోజు పిలిచి.